అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మనసును శూన్యం చేసుకోండి. కె జగన్నాథం, కర్నూలు. మనసును మీరు అప్పుడప్పుడు శూన్యం చేసుకోండి. రోజుకి గంట, 2 గంటలు, 3 గంటల సేపు ఖాళీ కూర్చొని శూన్యం చేసుకోండి. శూన్యం చేసుకోవడం వల్ల మీ జీవిత విధానంలో గొప్ప మార్పు వస్తుంది. అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. మీ సమస్యలకన్నిటికీ పరిష్కారం మార్గం శూన్యం దొరుకుతుంది. మీరు ప్రతిరోజు మీ మనసులోకి బయట ఉన్న చెత్త అంతా పడిపోతుంది. వేస్ట్ చెత్త అంతా పడుతుంది. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారానో, ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, బయట ప్రపంచం ద్వారా, మీ చూపు ద్వారా, చెవుల ద్వారా చెత్త అంతా మీ లేకి పడిపోతుంది ఆటోమేటిక్. మీరు చెప్పకున్నా, మీ పర్మిషన్ లేకున్నా చెత్తని మీ జ్ఞానేంద్రియాలు కళ్ళు తీసుకుంటున్నాయి, చెవులు తీసుకుంటున్నాయి, ముక్కు తీసుకుంటుంది. మనసు అంత కొద్ది ఎక్కువ మనసు తీసుకొని చెత్తనంతా లోపలికి వేస్తుంది. అది చెత్తని మీకు తెలియదు. ఇందులో పనికొచ్చేది కూడా చాలా ఉంది, కాదనలేదు. దాంతోపాటు పనికిరానిది కూడా ఉంది. నీళ్ళు ఏ విధంగా అది ఫిల్టర్ చేస్తుందో, కొంత వేస్ట్ వెళ్ళిపోతుందో, మడ్డి మైల అట్లా వెళ్ళిపోతుందో, అట్లా కూడా ఆ వేస్ట్ అంతా క్లీన్ కావాలా. ఎప్పుడు క్లీన్ అవుతుంది? మీరు శూన్యం లేకపోతే మనసు క్లీన్ అవుతుంది. కాబట్టి మీరు శూన్యంలో కండి, మీ మనసు తేటగా, ఫిల్టర్ వాటర్ కొద్ది ఇంకా తేటగా అవుతాయి. కళకళలాడుతుంది మనసు. మీ ముఖంలో గ్లామర్ వస్తుంది. శూన్యంలో ఉంటే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ తెలివితేటల్లో గొప్ప ఐడియాస్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి ఉన్న స్నేహ సంబంధాలు, తెలివితేటలు, జ్ఞానము, ప్రేమ, దయ, కరుణ, కుటుంబ సభ్యుల మీద ప్రేమ, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ, ప్రపంచం మీద ప్రేమ, సృష్టి మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ, టోటల్గా ప్రేమతత్వం మీలోకి ఆటోమేటిక్గా సృష్టి మీకు ఇస్తుంది. దాని ధర్మం అది, దాని డ్యూటీ అది. సృష్టి ఉండేది ఎల్లప్పుడూ మీకు సకలం ఇవ్వడానికే ఉంది. ఇప్పటిదాకా కొంత ఇచ్చింది. ఆ ఇచ్చినది మీ సొత్తు కాదు. సృష్టి ఇచ్చిన సొత్తే మీకు. మీ జనంలో మీ తల్లి గర్భం నుంచి మీరు ఖాళీగా వచ్చారు. కనీసం మీ ముడ్డికి చెడ్డి కూడా లేకుండా వచ్చారు. ఇప్పుడు మీరున్న స్థానానికి ఇచ్చింది ఎవరు? సృష్టి ఇచ్చింది. నువ్వు కష్టపడినావు కాదనలే. ఆ కష్టం పడే కూడా అవకాశం సృష్టి ఇచ్చింది. నీకు తెలివితేటలు ఇచ్చింది. తెలివితేటలు కూడా ఎవరు ఇచ్చారు? సృష్టి ఇచ్చారు. కాబట్టి ఇంత ఇచ్చిన సృష్టి మళ్ళా కూడా ఇస్తుంది. కానీ దానికి ఇచ్చే ఛాన్స్ మీరు ఇవ్వడం లేదు. సృష్టికి మీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తూ ఉంది. మధ్య ఆగుతూ ఉంది. బ్రేక్ వస్తుంది, బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ తొలగించుకోవాలంటే మీరు శూన్యం కాండి. మనసును శూన్యం చేసుకోండి. మనసును శూన్యం చేసుకుంటే వచ్చే ప్రవాహం అంతా వస్తుంటుంది. ఒక ప్రవాహానికి, గొప్ప ప్రవాహానికి ఎక్కడైనా అడ్డుకట్ట వేస్తే నీళ్ళు ఆగిపోతాయి. రాయో ముళ్ళ కంపలు వస్తే ఆగుతుంది, దాని ప్రవాహం తగ్గుతుంది. అట్లనే మన మనసులోన చెత్తంతా ఉంది కాబట్టి, శూన్యం లేదు కాబట్టి ప్రవాహం మధ్యలో ఆగి కొద్దిగా వస్తుంది, ఆగిపోతుంది. కాబట్టి మీరు మనసుని ప్రతిరోజు శూన్యం చేసుకోండి. మీ మనసు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి శూన్యం చేసుకోవాలంటే ఆ మార్గం మౌనంగా ఉండడము, శూన్యం చేసుకోవాలంటే మార్గం ధ్యానం చేయడము, శూన్యం చేసుకోవాలంటే మార్గం మీ ఆలోచనలన్నీ డిలీట్ చేయడం. ఊరికనే సెల్ ఫోన్ లాగా వేస్ట్ మెసేజ్లన్నీ డిలీట్ చేసినట్లే మీ మనసుని డిలీట్ చేయలేరు. అది అసాధ్యమైన పని. మీ మనసులో ఉండే వేస్ట్ అంతా, చెత్త అంతా డిలీట్ కావాలంటే ధ్యానం చేయండి. గ్యారెంటీగా ఆ చెడు ఆలోచనలన్నీ డిలీట్ అయ్యి మీకు ఏది అవసరమో సృష్టి అది తప్పకుండా ఇస్తుంది. కాబట్టి మీ మనసుని శూన్యం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.